చాలామంది కామెంట్ రూపంలో అడుగుతున్నారు, మా గురించి చెప్పండి, మా గురించి మేము కలుస్తామా లేదా మా పర్సన్ ఎలా ఉన్నారు, మా పర్సన్ ఫీలింగ్స్ ఏంటి, ఇట్లా మా గురించి చెప్పండి అని అడుగుతున్నారండి. జనరల్ రీడింగ్స్లో మీ పర్సనల్ రీడింగ్స్ నేను ఎలా చెప్పగలనండి? నేను ఎన్నిసార్లు చెప్తున్నాను ఈ మాట, ఓకేనా? ఇవి జనరల్ రీడింగ్స్. చాలామందికి ఈ వీడియోస్ వెళ్తాయి. సో చాలామందికి రిజనేట్ అవ్వచ్చు, కొంతమందికి ఇందులో రిజనేట్ కాని వాళ్ళు కూడా ఉండొచ్చు, ఓకేనా? ఈ జనరల్ రీడింగ్స్లో మీ పర్సనల్ రీడింగ్ని నేను ఎలా చెప్పగలను, ఓకేనా? కొంతమంది అడుగుతారు, అసలు ఇవన్నీ వద్దు, మేము అసలు కలుస్తామా లేదా చెప్పండి. ఎలా చెప్పగలనండి మీ పర్సనల్ లైఫ్ని నేను ఈ జనరల్ రీడింగ్స్లో తీసుకొచ్చి ఎలా చెప్పగలను? ఇంకో కొంతమంది అంటారు, ఇవన్నీ చూసి విసుకొస్తుంది, ఏంటి పరిస్థితి అంటున్నారు, ఏం చేంజ్ రావట్లేదు అంటున్నారు. ఓర్పు సహనం చాలా అవసరం అండి. లైఫ్లో మీకు ప్రేమ కావాలి అంటే ఓర్పు సహనం చాలా అవసరం. దేవుడు కూడా మనని చాలా పరీక్షించే ఇస్తాడు, ప్రతిదీ మనకి పరీక్ష పెట్టి ఇస్తాడనమాట, ఓకేనా? డెఫినెట్గా మీ పర్సన్ మీ లైఫ్లో మీ తలరాతులో ఉంటే తప్పకుండా తిరిగి వస్తారు. మీ తలరాతులో లేకపోతే మనం ఏం చేయలేం, ఓకేనా? ఇంకొకటి ఏంటంటే, అసలు ఎప్పుడు వస్తారో చెప్పండి అంటే, అది ప్రతి ఒక్కరూ ఒక డివైన్ టైమింగ్ కోసం వెయిట్ చేయాలండి. పర్ఫెక్ట్గా ఎవరు మీ పర్సన్ ఈరోజు ఈ టైంలో వస్తారని ఎవరు చెప్పలేరు. ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక డివైన్ టైమింగ్ అని ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ కలిపేవాడు తనే, విడగొట్టేవాడు తనే, అండ్ మళ్ళీ కలిపేవాడు ఆ దేవుడే. సో మీరు డివైన్కి సరెండర్ అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బాధని, మీ కష్టాన్ని అన్నీ డివైన్తో చెప్పుకోండి. మేము స్పిరిచువల్ హీలర్స్. ఏంటంటే పూర్తిగా మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోకుండా మిమ్మల్ని హీల్ చేస్తున్నాం. మీ పర్సన్ ఎనర్జీస్ని మీకు తెలిపి మీకు చెప్పి మిమ్మల్ని హీల్ చేస్తున్నాం. తను ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది తన లైఫ్లో, మీరు వెయిట్ చేయండి అని మేము హీల్ చేస్తున్నాం మిమ్మల్ని. ఇది మా సోల్ పర్పస్. నా విషయంలో ఇది నా సోల్ పర్పస్, ఓకేనా? ప్లీజ్ మీ లైఫ్ గురించి, మీ రిలేషన్ గురించి తెలుసుకోవాలంటే పర్సనల్ రీడింగ్స్ తీసుకోండి. అంతేకాదు, పర్ఫెక్ట్ టైం కావాలంటే ఎవరు ఇవ్వలేరు. మేము ఫార్మాలిటీగా ఒక టైం ఇస్తాం. ఆ టైం కల్లా మీకు రిజనేట్ అయిపోతే వెల్ అండ్ గుడ్, లేదు అంటే ఇంకా డివైన్ టైమింగ్ కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అవతల పర్సన్ పూర్తిగా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది, తన ఎనర్జీ చేంజ్ అవుతుంది. దానికోసం మనం వెయిట్ చేయాలి, తప్పదు, ఓకేనా? ప్లీజ్ అర్థం చేసుకోండి కొంచెం, ప్లీజ్. పర్సనల్ రీడింగ్స్కి జనరల్ రీడింగ్స్కి కొంచెం తేడా తెలుసుకోండి. జనరల్ రీడింగ్స్లో తీసుకొచ్చి పర్సనల్ రీడింగ్స్ చెప్పలేము. ప్లీజ్ పర్సనల్ రీడింగ్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది.